అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుమలగిరి మండలము తుంగతుర్తి నియోజకవర్గంలో ఘనంగా జయంత్యోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారు 1924 డిసెంబరు 25వ తారీఖు నాడు గ్వాలియర్లో అంటే మధ్యప్రదేశ్లో జన్మించడం జరిగింది. మరి అదేవిధంగా వారు చిన్నప్పటి నుంచి కూడా మహామేధావి, తెలివి గలవాడు. ఆయన గారు సరస్వతి శిశు మందిర్ గ్వాలియర్లో చదవడం జరిగింది. ఆయన తర్వాత ఒక పొలిటికల్లో ఎంఏ పట్టా చేయడం జరిగింది. పట్టా పుచ్చుకున్న తర్వాత 1953లో క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత వారు జనసంఘ అనేటువంటి పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జనసంఘ అనేటువంటి పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ జనసంఘంలో పోరాడి మరి అప్పటి నుంచి కూడా ఉద్యమాలను చేపట్టి మరి వీరు 1977లో ప్రధానమంత్రిగా చేపట్టడం జరిగింది. ప్రధానమంత్రిగా ఏర్పడిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత మరి కార్గిల్ యుద్ధానికి ఒక యుద్ధం చేయడానికి కానీ వెనుకం చేయకుండా మరి విదేశాలన్నింటినీ కూడా ఒక విధంగా మరి ఒకప్పుడు ఇండియా అంటే ఏంటి, ఇండియాలో తెలియగల అంటే గొప్పతనం ఎవరి దగ్గర ఉంది వాళ్ళందరినీ కూడా గుర్తుపట్టేసినటువంటి వ్యక్తి మరి మన వాజ్పేయి గారు ఒక విద్యావంతుడే కాకుండా వాళ్ళ నాన్నగారు టీచరు, ఒక ఉపాధ్యాయుని కడుపులో పుట్టి మరి ఆయన ఒక ఉపాధ్యాయుడే కాకుండా కవితలు కూడా రాసేటువంటి మేధావి వాజ్పేయి గారి నాన్నగారు. మధ్య వారసత్వంగా మరి వాజ్పేయి గారు కూడా మరి మేధావి, కవితలు కూడా రాసేటువంటి వారు. ఆ కవితలలో తాజ్మహల్, మన వాజ్పేయి గారు రాసినటువంటి మొట్టమొదటి కవిత ఏంటంటే తాజ్మహల్ అంటే ఉన్నత శిఖరాలను ఎక్కేటువంటి ఒక గుర్తింపుతో దానిగా ఒకటి రాసి తాజ్మహల్ అంటే మనం ఎంత ఉన్నత స్థాయికి ఎదుగుతామో అంత కింది వాళ్ళని కూడా అదేవిధంగా చూసుకోవాలి. ఎప్పుడైతే శిఖరాలకు ఎక్కినప్పుడు అందరూ పబ్లిక్ దూరం కాకుండా ఉండాలనేటువంటి తాత్పర్యాన్ని దాంట్లో పొందుపరచడం అనేది జరిగింది. ఆ తాత్పర్యాలు ఏంటి అని అంటే మనం ఎంత ఉన్నత శిఖరాలకు ఎక్కినా కూడా మన సమాజాన్ని మన యొక్క మన ఏ స్టేజ్కి వచ్చిన వాళ్ళని గుర్తించుకోవాలనేటువంటి ఆ అర్థం వచ్చే విధంగా తాజ్మహల్ అనేటువంటి కవితలలో పొందుపరచడం అనేది జరిగింది. అదే కాకుండా తన భాషను, తన యాసను ఎక్కడనైనా మర్చిపోకుండా ఉండాలని మరి ఆయనకు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడేటువంటి ఒక సందర్భంలో మరి తను స్వచ్ఛంగా ఆయనకున్నటువంటి భాషలలో ఆంగ్ల భాష కానీ మరి హిందీ కానీ